మహా అయితే మనం వేసే ఓటుకి 5-10 నిమిషాల సమయం కేటాయిస్తాం కావచ్చు. కానీ 5 సంవత్సరాలు మనల్ని పరిపాలించే నాయకుడి చేతిలో ఉంటుంది. అలాంటప్పుడు రాజులాగా బ్రతుకుతామో లేకపోతే బానిసలా బ్రతుకుతాము అనేది ఈ ఓటు మీద ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో మీకు ఏ నాయకుడు నచ్చకపోయినా సరే 2014లో సుప్రీంకోర్టు ఎక్కడా లేని విధంగా ఒక సంచలనాత్మకమైన తీర్పుని ప్రకటించింది. అదేంటి అంటే నోటా. ఎస్, అవును, నోటా. ఈ నోటా అనేది వినియోగించుకొని కూడా మన ఓటుని మనం కాపాడుకోవచ్చు. ఏ పార్టీ నచ్చకపోయినా, ఏ నాయకుడు మనకి సరైన నాయకుడిలా అనిపించకపోయినా మనం ఈ నోటా మీద ప్రెస్ చేసి మనకి మనం సరైన క్రమంలో ఉన్నాం, మనకి నచ్చని నాయకుడికి మనం ఓటు వేసి వృధా చేసుకోలేమని ఈ నోటా మనకి ఎంతో ఉపయోగపరుస్తుంది. మన ఓటు ఎవరికి వేసినా ఉపయోగం లేదు అనుకున్నప్పుడు